ఎక్సైజ్ పాలిసీలో అరెస్ట్ అయ్యి ఇటు తిహార్ జైల్లో ఉన్న కవితకు సంబంధించి నేడు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో మధ్యంతర బెయిల్ పైన పిటిషన్ విచారణ అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇటు కవితకు సంబంధించి లాయర్లు అభిషేక్ మను సింఘ్వి అయితే వాదనలు వినిపించారు. ఆయన చాలా అంశాలు కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా చూడాలి, మొదట్లో నుంచి మనం మాట్లాడుకున్నట్లు సిఆర్పిసి సెక్షన్ల గురించి మాట్లాడారు. దాని తర్వాత ఇప్పుడు ఆయన చెప్పిన అంశాలకు సంబంధించి మరొకసారి చూసుకున్నట్లయితే 18 నెలలు ముందుగా, అంటే 18 నెలల కంటే ముందుగా దాఖలు చేసిన ఛార్జ్షీట్ కావచ్చు, అదనపు ఛార్జ్షీట్ కావచ్చు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఆ సమయంలో కూడా కవిత పైన నిందితురాలు కాదు, అలాగే ముద్దాయి కూడా ఆమె పేరు లేదంటూ కూడా ఆయన కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ కవితకు 9 సార్లు నోటీసులు ఇచ్చి ఎలాగ ఆమెను అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆమె అడిగిన పరిస్థితి. ఇదంతా కోణం మరొకసారి మనం మాట్లాడుకున్నట్లయితే మార్చి 15వ తేదీన కవిత ఇంట్లో సోదాలు అరెస్ట్ అయితే చేశారు. మార్చి 16న ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. అక్కడి నుంచి తర్వాత నుంచి 10 రోజులు జ్యుడిషియల్ ఢిల్లీలోని ఈడీ కస్టడీలో అయితే ఉన్నారు. దాని తర్వాత మార్చి 26న ఆమెకు జ్యుడిషియల్ కస్టడీకి అయితే తరలించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 9 వరకు కూడా ఆమె తిహార్ జైల్లో కవిత ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే తమ పిల్లలకు ఎగ్జామ్లు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో మా పిల్లలు ఎగ్జామ్లు బాగా రాయాలంటే నేను అక్కడ ఉండాలి అనే కారణంతో కవిత బెయిల్ పిటిషన్ చేసింది. మధ్యంతర బెయిల్ కావచ్చు, అలాగే సాధారణ బెయిల్ కావచ్చు, ఈ రెండిట్లో ఒకటి ఇవ్వాలంటూ కూడా కవిత ఇటు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుకైతే ఆశ్రయించారు. సో నేపథ్యంలో ఈరోజు వాడి వేదిగా వాదనలు జరిగిన తర్వాత దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ పైన 4వ తేదీన వింటామంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈడీ చెప్తున్న అంశాలను కావచ్చు, ఇటు కవిత తరపున న్యాయవాదులు చెప్తున్న అంశాలన్నింటిని కూడా కోర్టు వారు విన్న తర్వాత ఇదంతా కూడా జరుగుతుంది. సో మేము ఏప్రిల్ 4వ తేదీన మరింత అప్డేట్స్తో మేము తెలుసుకుంటామంటూ కూడా తెలిపిన పరిస్థితి. కవిత తరపు న్యాయవాదులు చాలా అంశాలు ఇప్పుడు కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. గతంలో ఈడీ విచారణకు కవిత హాజరైనప్పుడు సిఆర్పిసి సెక్షన్లు 160 కింద ఆమెను ఇటు విచారణ స్థలాల్లో ఇటు మహిళలకు, పిల్లలకు ఎటువంటి విచారణ స్థలాలకు పిలవకూడదు, అలాంటి కోణంలోనే మరోసారి ఇప్పుడు ఈడీ అధికారులు చేస్తున్నారంటూ కూడా చెప్పారు. ఏదైనా ఎవరినైనా ప్రశ్నించాలంటే కొంత సమయం మాత్రమే ప్రశ్నించాలి సమయాల్లో, కానీ ఇప్పుడు ఈ రాత్రైనా టైంతో సంబంధం లేకుండా ఈడీ అధికారులు మా క్లయింట్ని కవితను విచారిస్తున్నారంటూ కూడా ఆయన తెలిపారు. మరి ఇలాంటి అంశాలతో కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు కోర్టు వారు ఏం చెప్పబోతారు, ఎటువంటి తీర్పు రాబోతుంది, కవితకు ఎటువంటి ఉపశమనం దొరికిపోతుంది, ఇలాంటి అంశాలకు సంబంధించి ఏప్రిల్ 4వ తేదీన మనకి మరింత అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.